హాయ్! గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు అందరూ క్లాస్‌కొచ్చారా? ఓకే. మనము ఈరోజు ఎంతో ఫ్రెష్ మైండ్‌తో మనం ఒక్కొక్క టాపిక్ స్టార్ట్ చేద్దాము. నేను నిన్న ఏం చెప్పానబ్బా? ఈ క్వెషన్ నేనంటే మిమ్మల్ని అడిగితే ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళని నేను మెచ్చుకుంటాను. ఓకేనా? హలో మేడం గారండి. మీరు నన్ను చూసిన వెంటనే నన్నే లేపుతారని నాకు తెలుసండి. అందుకే మీరు చెప్పకముందే నేనే లేసేసానండి. ఇంకో విషయమండి, తెల్లవారితో ఏం తిన్నానో, ఏం చేశానో అదే గుర్తుండి సావదండి నాకు సరిగ్గా. ఇంక మీరు నిన్నేం జెప్పారో నాకేం తెలుస్తుందండి? ఒరేయ్ విజ్ఞాను! నువ్వేనారా? అసలు నిన్నెవర్రా ఒక క్వెషన్ అడిగారు? విజ్ఞాను అని పేరు పెట్టుకున్నావే గాని కొంచెం కూడా విజ్ఞానం లేదురా నీకు. కూర్చో. చాలులే గాని అడిగిన క్వెషన్‌కి ఎప్పుడు నువ్వు సరిగా ఆన్సర్ చేశావని. కూర్చోపోయి. ఎవరిని లేపుతామబ్బా? ఆ! అమ్మా జ్యోతి, లెయ్యమ్మా, లేసి నువ్వు చెప్పు. నిన్న మనం ఏం చెప్పుకున్నాము? మేడం గారు, నాకు తెలిసినంత వరకు మీరు బుక్‌లో ఉండేదే చెప్పారండి. అది కొంచెమే చెప్పారండి. అంత తప్ప నాకు ఏమీ గుర్తులేదండి. మీరు నన్ను అడుగుతుంటే నాకు భయంతో కూడిన బాధ, బాధతో కూడిన ఏడుపు, ఏడుపుతో కూడిన మరి ఎన్నో వచ్చేస్తున్నాయండి. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. అయ్యయ్యో! అమ్మా జ్యోతి, నువ్వు కూర్చో తల్లి. నిన్ను ఏమన్నా అడిగామంటే వెంటనే కంట్లో నుంచి కన్నీరు తప్ప సమాధానం రాదని నాకు తెలుసు. కూర్చోమ్మా. ఇంక ఎవరిని అడగాలబ్బా? ఒరేయ్ తిండిబోతు రాజు, నువ్వు లేయిరా. ఎప్పుడూ తింటూనే ఉంటావుగా. లేసి ఈసారి సమాధానం చెప్పు. అయ్యో మేడం గారు, నేను చెప్పేవాణ్ణే, కానీ స్కూల్ బెల్ కొట్టేశారు కదా. స్కూల్ బెల్ కొట్టేశాక ఇంటికి పోవాలి తప్ప నిన్న ఏం చెప్పారు అని ఆలోచిస్తా కూర్చోకూడదండి. కాబట్టి రేపు స్కూల్కి వచ్చిన తర్వాత మీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నేనే లేసి చెప్తానండి నిన్న మనము ఎంతవరకు చెప్పుకున్నామని. ఓకేనా టీచర్? ఇప్పుడు మేము వెళ్ళొచ్చా? అసలు మీది కాదురా తప్పు. నా తప్పు. మిమ్మల్ని ఆ క్వెషన్ అడగడమే తప్పు. అలా అడిగి ఒక పీరియడ్ అంతా వేస్ట్ చేసుకున్నాను. అయ్యో!